అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు జేపీ రైటింగ్స్. ఈరోజు సాక్షి పేపర్లో వచ్చిన అబద్ధపు సాక్ష్యాలు ఒకటి కంటే ఎక్కువే ఉంటాయి రోజు కూడా యాక్చువల్గా. కానీ మెయిన్ హెడ్డింగ్స్ పెట్టి మెయిన్ ఏవైతే హైలైట్ చేశారో అవి మనం రోజు చెప్పుకుంటూ వస్తున్నాను నేను. ఈ ఈ ఈ పేపరు ఏంటంటే అండి 50% ఎన్ని పేపర్లో వాళ్ళ అధికారంలో ఉంటే ప్రతిపక్షంలో ఉన్న పార్టీలు వాళ్ళకి సంబంధించిన అబద్ధాలు, వాళ్ళు అంతకుముందు అధికారంలో ఉన్నప్పుడు దానికి సంబంధించిన అబద్ధాలు, లేకపోతే ఇప్పుడు వీళ్ళు ప్రతిపక్షంలో ఉంటే అధికారంలో ఉన్న పార్టీలకు సంబంధించిన అబద్ధాలు, వాటితో ఒక 50% పేపర్ నింపేస్తారు. మిగిలిన 50%లో 25% వాళ్ళకి సంబంధించిన గొప్పలు చెప్పుకుంటారు. వాళ్ళు ఇప్పుడు కానీ లేకపోతే అంతకుముందు వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు కానీ లేకపోతే ఏదైనా వాళ్ళకి సంబంధించిన గొప్పలు చెప్పుకుంటే ఒక 25% పేపర్ నింపుతారు. మిగిలిన 25% జెన్యూన్ వార్తలు ఉంటాయి. అవి జెన్యూన్ వార్తలు అంటే ఏంటంటే వాటిని ఎవరిని మార్చలేరు, అంటే నిజాలు అన్నమాట, ప్రపంచంలో జరిగేవి. ఫర్ ఎగ్జాంపుల్ మొన్న వైనాడులో ప్రకృతి విభత్సం జరిగింది కదా, కొండ చర్యలు విరిగిపడి దాన్ని యాజిటీస్గా అలాంటి దాన్ని రాస్తారు. లేకపోతే ఉక్రెయిన్లో యుద్ధం అని, లేకపోతే పలానా వాళ్ళకి ఏదో ఒలింపిక్స్లో మెడల్ వచ్చిందని, ఇలాంటి వాటిని ఎవరు ఏం చేయలేరు. వాటికి సంబంధించిన అబద్ధాలు చెప్పడం కుదరదు కాబట్టి వాటిని మాత్రమే ఒరిజినల్గా ప్రింట్ చేస్తారు. 25% పేపర్ వాటితో నిండి ఉంటుంది, 25% వాళ్ళకి సంబంధించిన అబద్ధాలతో నిండి ఉంటుంది, 50% ఏమో వాళ్ళకి నచ్చని వాళ్ళ అబద్ధాలతో నిండి ఉంటుంది. సో ఇప్పుడు ఈరోజు వచ్చిన అబద్ధాలు ఏంటో చూద్దాం టూకీగా. మెయిన్ హెడ్డింగ్, మెయిన్ హెడ్లైన్సే పెడతారండి. మొత్తం రోజు కూడా హెడ్లైన్స్ ఫస్ట్ పేజ్ వీటితో నింపేస్తారు. చదువులకు చంద్రగ్రహణం, కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యంతో విద్యార్థులకు ఇక్కట్లు, 2 నెలలవుతున్నా పూర్తి స్థాయిలో అందని స్టూడెంట్ కిట్లు, 80% విద్యార్థులకు కూడా చేరని యూనిఫారాలు, కొలతల తేడాతో మూలకు చేరిన బూట్లు, ప్రతిరోజు ఒక స్కూలు నుంచి మరో స్కూలుకు సర్దుబాటు, ఏజెన్సీల మార్పుతో గందరగోళం, రుచి మారిన మధ్యాహ్న భోజనం, అన్ని స్కూళ్లలోనూ టీచర్ల కొరత, టోఫెల్ ఎత్తివేత, అమ్మ ఒడికి ఎగనామం, గత ప్రభుత్వంలో స్కూల్ తెరిచిన తొలి రోజే విద్యా కానుక, వివక్ష లేకుండా విద్యార్థులందరికీ కిట్ల పంపిణీ, బడికి పిల్లలను పంపే తల్లులకు అమ్మ ఒడి ద్వారా ఏటా 15,000 సాయం. సో చూసారా, ఆల్రెడీ అమ్మ ఒడి వీళ్ళు వచ్చిన తర్వాత 2019లో వీళ్ళు జూన్లో అధికారంలోకి వస్తే వీళ్ళు ఏమో అమ్మ ఒడి ఇచ్చింది ఎప్పుడు తెలుసా? వైసీపీ గవర్నమెంట్ 2020 నుంచి స్టార్ట్ అయింది, అది నెక్స్ట్ ఇయర్ నుంచి స్టార్ట్ అయింది. మరి వీళ్ళు ఎందుకు అప్పుడు అధికారంలోకి వచ్చిన వెంటనే అదే సంవత్సరం ఎందుకు ఇవ్వలేదు, జూన్లోనే ఎందుకు ఇవ్వలేదు? దాని గురించి మనం మాట్లాడకూడదు, మర్చిపోవాలి, వాళ్ళు కూడా మాట్లాడదు. ఇప్పుడు అధికారంలోకి వచ్చేయంగానే వీళ్ళంతా దోచేసినా, వీళ్ళంతా తినేసినా, అక్కడ మొత్తం జీరో అయిపోయిన ఖజానా మొత్తం వెంటనే అందరికీ పనిచేయాలి అని చెప్తారు వీళ్ళు. టోఫెల్ ఎత్తివేతండి, బుద్ధి ఉందా అండి అసలు? ఇది పిచ్చి పథకం అనమాట. ఇది టోఫెల్ ఏంటంటే స్కూల్ పిల్లలకి టోఫెల్ ఏంటండి అసలు? ఫారిన్ లెవెల్కి వాళ్ళు కండక్ట్ చేస్తారు. దానికి సంబంధించిన ఈయన కోచింగ్ అంటే చిన్నప్పటి నుంచి చేస్తాను. ఈ స్కామ్ అనమాట, ఇదంతా ఒక స్కామ్, అన్ని బయటకు వస్తాయండి. గత ప్రభుత్వంలో స్కూల్ తెరిసిన తొలి రోజే విద్యా కానుకంట, ఏంటో చెప్తాడు. ఇప్పుడు ఈయన బొమ్మలు వేసుకున్నాడు స్కూల్ పిల్లలకి బ్యాగుల మీద వాటి మీద, అయినా కానీ సరే ఆ బ్యాగులు ఉన్నాయని చెప్పి ఆపొద్దు, వాటిని పంపిణీ చేసేయండి అని చెప్పారు. చంద్రబాబు వచ్చింది తొలి రోజే, 2వ రోజే ఇప్పుడు జగన్ బొమ్మలు ఉన్నాయని ఇచ్చేయండి, మనం ప్రజాదరణ వృద్ధి చేయకూడదని. అది రాశారేమో చూడండి, అది అప్పుడు రాశారు, ఇప్పుడు రాశారు, ఆల్రెడీ ఇప్పుడు వచ్చేసారు కదా వీళ్ళు హేమలు ప్రింట్ చేసినట్లు, అది రాయలేదు. సో ఇది ఒక బూటకపు అబద్ధపు వార్త. నెక్స్ట్ అసలైంది ఏంటంటే, ఇది కూడా మెయిన్ పేజ్లోనే, ఫ్రంట్ పేజ్లోనే వేశారండి బీభత్సమైన పెద్ద హెడ్డింగ్తో. ఎన్నికల్లో భారీగా అవకతవకలు, ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో 12.5% ఓట్లు పెరిగాయి. చూసారా, ఎలక్షన్లు అయిపోయి 2 నెలలు కావస్తుంది, అయినా కానీ వీళ్ళు ఇంకా కూడా ఆ ఎలక్షన్ సజావుగా జరగలేదు, కేవలం ఎన్నికల్లో అక్రమాలు జరగడం వల్లే మేము ఓడిపోయామని చెప్పుకోవడం ఇంకా ట్రై చేస్తూనే ఉంటారు వీళ్ళు. ఎందుకంటే ఆయన జగన్మోహన్ రెడ్డిగా చెప్పారు కదా, మీకు మాకు 10% ఓటింగే డిఫరెన్స్, 10% ఓట్లు మీ అటు పక్క పడడం వల్ల మీరు గెలిచారు అంటున్నాడు ఆయన. అంటే 40 అయింది, 50 ఉండాలి మాది అని. ఇప్పుడు ఆ మిగిలిన 40% వాళ్ళ వాళ్ళ ఓటర్స్ని కూడా కాపాడుకోవడానికి ఇలా రోజు, లేదురా బాబు మీరు కరెక్టే, మీరు 40 మంది కరెక్ట్గా వేశారు, అసలు 50 మంది కూడా వేశారు, మన 10% అటు ఏంటంటే స్కామ్ల వల్ల అటు వెళ్ళిపోయింది, ఈవీఎం స్కామ్ జరిగింది, లేకపోతే సంథింగ్ ఏదో జరిగినాయి అని చెప్పి వీళ్ళు ఈ 40% మిగిలి ఉన్న ఓటర్లని మభ్యపెట్టడానికి ఇలాంటి వార్తలు ప్రశ్నిస్తూ వాళ్ళని కాపాడుకోవడం ట్రై చేస్తూ ఉంటారన్నమాట. కానీ వీళ్ళకి తెలుసు
ఎందుకు ఓడిపోయారని వాళ్ళకి ఖచ్చితంగా తెలుసు. ఆ ఓటమి జెన్యూన్ అని కూడా తెలుసు, కానీ వాళ్ళు ఒప్పుకోరు, ఓటమిని విశ్లేషించుకోరు. అలా చేసుకుంటే అసలు అందరిలాంటి రాజకీయ నాయకులు ఎంతో కొంత నిజాయితీ ఉన్న రాజకీయ నాయకులు అవుతారు కదా, అవరు. కానీ మనం పేపర్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా, పేపర్ ఎవరిదో తెలుసు కదా అందరికీ. సో అవకతవకలంట 12.5% ఓట్లు తేడా వచ్చాయంట. ఏంటి ఇక్కడ ఏం రాశారంటే మెయిన్ హెడ్డింగ్స్లో, ఈసీ ప్రకటించిన ఓట్ల లెక్కలకు తుది ఓటింగ్ శాతానికి మధ్య భారీ తేడా. అసలు ఈసీ ప్రకటించిన ఫైనల్ ఓటింగ్ శాతం కానీ, టైం టు టైం పొద్దున్న 10 గంటలకు కానీ, మధ్యాహ్నం 1 గంటకు కానీ, సాయంత్రం 5 గంటలకు కానీ, అవన్నీ ఈసీ ప్రకటించిన దాన్ని బట్టి ఎవరైనా మాట్లాడతారు. ఈసీ ప్రకటించిన లెక్కలకు తుది ఓటింగ్ శాతం కూడా ఈసీ ప్రకటిస్తుంది కదా. అదేంటి మరి తుది ఓటింగ్ శాతం ఎవరు చెప్పారు? ఈసీ చెప్పకుండా ఇంకెవరు చెప్తున్నారు? వీళ్ళు సాక్షి పేపర్ చెప్తుందా? ఈవీఎంల ఇవ్వడంలోనూ ఇంత వ్యత్యాసాల? ఈ ఎన్నికల ఫలితాలు సరైనవేనా? కాంగ్రెస్ నేత సందీప్ దీక్షిత్. ఎవరో కాంగ్రెస్ నేత సందీప్ దీక్షిత్ అనే ఎవరో ఒక అతను ఏదో జస్ట్ ఉటంకించాడంట, మాట్లాడాడు. దాన్ని ఉటంకిస్తూ వీళ్ళు ఒక పెద్ద ఆర్టికల్, ఒక హాఫ్ పేజ్ నింపేసి వాళ్ళ ఓటర్లకి, వాళ్ళ ఫ్యాన్స్కి, వాళ్ళ కార్యకర్తలని కొంచెం సాటిస్ఫై చేయడం కోసం, అరే బాబు మనం ఎందుకు ఓడిపోయాం అని చెప్పుకోవడం కోసం ఈ అబద్ధపు వార్త. అయితే దీనికి సంబంధించిన జస్ట్ కొద్దిగా చిన్న డీటెయిల్స్ చెప్తానండి. అంటే నేను ఆ పేపర్ కటింగ్స్ కూడా ఇస్తాను ఇక్కడ. వీళ్ళ పేపర్లోనే 13వ తారీఖున మే 13 కదా ఎలక్షన్ జరిగింది, మే 13 అనుకుంటా. ఆ నెక్స్ట్ పేపర్లో 14వ పేపర్, 15వ పేపర్లో కూడా వీళ్ళ సాక్షి పేపర్లోనే వచ్చిన న్యూస్ ఐటమ్స్ ఏంటంటే, నేను ఆ కటింగ్స్ కూడా ఇక్కడ ఇవ్వడానికి ట్రై చేస్తాను. 5 గంటలకల్లా 68.9% ఓటింగ్ జరిగింది అని వీళ్ళ పేపర్లోనే వేశారు. మళ్ళీ రాత్రి 10 గంటలకల్లా 76.5% ఓటింగ్ జరిగిందని వీళ్ళ పేపర్లోనే వేశారు. మళ్ళీ రాత్రి 2 గంటల దాకా, అర్ధరాత్రి 2 గంటల దాకా సాగింది కదా మరి ఓటింగ్. అది అప్పుడు 81.3% వచ్చింది. అస్సలు బీభత్సమైన ఓటింగ్ జరిగింది. ఇంకా అసలు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకపోతుంది, వైజాగ్లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం అని చెప్పి ఆర్టికల్ చేశారు వీళ్ళే. మరి ఆ రోజు ఎందుకు ఇది మాట్లాడలేదు? ఏంటి చాలా తేడా ఉందని? ఇక్కడ తేడా ఏంటి చూసారు కదా మీరు. ఫైనల్ 81.3కి 5 గంటలకు సాయంత్రం ఉన్న పోలింగ్ శాతానికి 68.9కి డిఫరెన్స్ ఏంటంటే అది ఆ 12.5. మరి అర్ధరాత్రి కూడా దాటి నెక్స్ట్ డే తెల్లవారుజామున 2 దాకా, సాయంత్రం 6 గంటల తర్వాత నుంచి అర్ధరాత్రి 2 గంటల దాకా, అంటే ఆల్మోస్ట్ ఇంకో డే ఎక్స్ట్రా బారులు తీరి లైన్లో నుంచుని ఎంత కసిగా ఓట్లు వేశారు. ఎక్కడెక్కడో విదేశాల నుంచి వచ్చి వాళ్ళు కూడా రాత్రి దాకా ఉండి, ఎక్కడెక్కడో బయట స్టేట్స్ నుంచి, బయట ఊళ్ళ నుంచి వచ్చి, మరి దానివల్ల కదా పెరిగింది ఆ శాతం. మరి ఇదే మీరు ఎలక్షన్ కమిషన్తో చెప్పండి, ఇలా మీరు తప్పుడు లెక్కలు ఇచ్చారని వాళ్ళు ఏం చేస్తారో చూద్దాం. 12.5% తేడా వచ్చింది, మా లెక్కది మీ లెక్కది వేరే అని చెప్పమని. ఎందుకంటే ఈ టోటల్గా ఇవన్నీ ఎలక్షన్ కమిషన్ చెప్పిన లెక్కలే. కానీ వీళ్ళు ఏంటంటే జనాల్ని మభ్యపెడుతూ అబద్ధాలు రాస్తూ రోజు ఇలా మాయ చేస్తూ ఉంటారు. అదండి అబద్ధపు సాక్ష్యాలు. ఉంటాను, బాయ్.